హలో అండి, హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు వీడియోలో ములక్కాడ సొరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశానన్నమాట. టేస్ట్ అయితే ఒక లెవెల్లో వచ్చింది. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఒక కప్పు పప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో మంచిగా కుక్ అయినంత వరకు కుక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ములక్కాడ సొరకాయలు కూడా మంచిగా కుక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాయలు, జీలకర్ర, అలాగే ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమోటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం కారము, పసుపు అన్నీ వేసుకొని మంచిగా వేగనిన తర్వాత ములక్కాడ సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ముందుగా మనం ఉడకపెట్టుకున్న పప్పు కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన